అందరికీ జై భీమ్ ఫ్రెండ్స్. ఈనాటి వీసీకే పార్టీ ఆధ్వర్యంలో ఉపకులాల కోటాకు సంబంధించిన విషయం మీద ఒక సరైన సమయంలో సరైన చర్చని లేవదీసినందుకు ముందుగా వీసీకే పార్టీకి నా జై భీములు తెలియజేస్తా ఉన్నా. వేదిక మీద ఉన్న లెజెండరీ లీడర్స్ బాలసింగం అన్న, అట్లాగే సూర్యప్రకాష్ అన్న, పిడమర్తి రవణ, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అన్న కృపాకర్ గారు, మా బావ విజయ్ గారు, అట్లాగే ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్, లలితక్క, ఎస్సీ మాలా మాదిగ ఉపకులాల ఐక్య వేదిక నాయకులు అన్న తిరుపతి గారు, అశోక్ గారు, అన్నలందరికీ, మా దేవన్న ఆనంద్ అందరికీ కూడా పేరు పేరున జై భీములు. అయితే నేను తెలుసుకుందామని వచ్చిన, వాస్తవానికి ఉపకులాల డిమాండ్లు ఏమున్నాయో తెలుసుకుందామని వచ్చిన. రవణ ముందే మాట్లాడినాడు. పిడమర్తి రవణ ఉపన్యాసం మిస్ అయినా నేను. అంటే నేనేమనుకుంటున్నా అంటే మొత్తం 59 ఎస్సీ కులాలలో మేజర్గా మాల మాదిగలే ఈ ఉపకులాలకు అన్యాయం చేసిర్రు. కాబట్టి నేను ఒక మాదిగ బిడ్డగా ఉపకులాలకి క్షమాపణ చెప్తున్నా. ఇప్పటిదాకా వాళ్ళ పట్ల సామాజికంగా ఒక వివక్షని అప్లై చేసిన మాలమాదిగలు, ఇప్పటిదాకా వాళ్ళ రిజర్వేషన్ని దొబ్బితిన్న మాలమాదిగలు ఇప్పుడు ఉపకులాలకి నిర్దాక్షిణ్యంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్ర తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ఆధిపత్యాలకు వ్యతిరేకంగా 60 ఏళ్ల పాటు కొనసాగిందో, ఈ 30 ఏళ్ల పాటు కొనసాగింది కూడా దగాపడ్డటువంటి కులాలకు అన్యాయం జరుగుతుందనేటటువంటి కోణంలోనే జరిగింది. అయితే మా సీనన్న ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదని ఒక మాట అన్నాడు, కానీ బాధితులు మీదనే బండలేసేటట్టుగా మళ్ళీ వాళ్ళే మాట్లాడుతుంటే మాత్రం కడుపు రగిలిపోతున్నది. వాస్తవానికి చాలా దారుణంగా, చాలా అన్యాయంగా మళ్ళీ మేము కోర్టుకు వెళ్తాం, అసలు ఇంతకంటే దారుణమైన తీర్పు ఉండదు చరిత్రలో, బ్లాక్ డే. ఆయన అమలాపురం ఎంపీ హర్ష కుమార్ అన్న ఏకంగా పిలుపునిచ్చిండు 15th ఆగస్ట్ని బహిష్కరించండి అని. 15th ఆగస్ట్ని బహిష్కరించడం ఏంటి స్వామి? ఇది రిజర్వేషన్లు పంచుకోవాలని దేశాన్ని అత్యున్నత న్యాయస్థానం ఏమో తీర్పునిస్తే ఆయననేమో తీర్పుకు వ్యతిరేకంగా 15th ఆగస్ట్ని బహిష్కరిస్తామంటాడు. ఇక గోరేటంకన్నేమో ఆ శాసన మండలి వేదికగానే అత్యంత నేను వర్గీకరణకు సపోర్టే అంటున్నాడు. వాస్తవానికి పాపం ఆయన వర్గీకరణకు సపోర్ట్ అని చాలా రోజులుగా చెప్తున్నాడు. ఎట్ ది సేమ్ టైం గద్దరన్న కూడా ఆయన వర్గీకరణ జరగాలి అని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ పెట్టినప్పుడు 2004 ఆ టైంలో పెట్టిన దాంట్లో కూడా వాళ్ళు మొదటి సంతకాలు చేసిర్రట. సంతకాలు చేసిర్రు, మాట్లాడుతున్నారు, కానీ ఇంటర్నల్గా వాళ్ళ నిజాయితీ ఏంది అనేదే ఇప్పుడు అసలైనటువంటి సమస్య. కాబట్టి ఇప్పటికైనా కూడా ముసుగులు తొలగించుకొని సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేయండి, వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకించండి. అయితే మనకి ఇప్పుడు వచ్చిన తీర్పు మీద కూడా నేను కొంత స్టడీ చేసి వచ్చిన. వాస్తవానికి అవన్నీ విషయాలు మీతో పంచుకోవాలన్నది, కానీ ఆ సమయం సరిపోయేటట్లేదు. ఆల్రెడీ 4:40 అవుతున్నది సార్. ఏంటంటే ఇప్పుడు 15% రిజర్వేషన్లో ఏ గ్రూప్లో రెల్లి కులానికి దాని అనుబంధ 12 కులాలకి 1% రిజర్వేషన్ కేటాయిస్తున్నారు ఈ 15లో. అట్లాగే బి గ్రూప్లో మాదిగ 18 ఉపకులాలకు 7% రిజర్వేషన్ కేటాయించారు. అట్లాగే సి గ్రూపులో మాలా అనుబంధ 25 కులాలకు కలిపి 6% రిజర్వేషన్ కేటాయించిండ్రు. అట్లాగే డి గ్రూప్లో ఆది ఆంధ్ర ప్లస్ 4 కులాలకు కలిపి 1% రిజర్వేషన్ కేటాయించిండ్రు. ఈ విభజన ప్రకారం మాలలకి మాదిగలకి ఎంత డిఫరెన్స్ ఉంది అని కనుక చూస్తే జస్ట్ 1%. అసలు ఏడుపుకు అర్థం ఉందా? బాధకు అర్థం ఉందా? ఎందుకింత 1% రిజర్వేషన్ వదులుకోవడానికి కూడా సిద్ధంగా లేకపోతే ఇక మన ఐక్యత ఎక్కడ సాధ్యమైద్ది? నాకు చాలా ఆశ్చర్యం అనిపించే ఒక విషయం ఏంటంటే, దళితులని విభజిస్తున్నారు అనే ఒక నోషన్ని చాలా అద్భుతంగా ప్రచారం చేసింది 30 ఏళ్లలో మాలలు. దళితులను విభజిస్తలేరు, రిజర్వేషన్లని విభజిస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ఎవరి వాటాకు అనుగుణంగా వాళ్ళకు పంచుతున్న దాన్ని చాలా జాగ్రత్తగా బలిసిన, బాగుపడ్డ, ముందు వరుసలో ఉండి అవకాశాలని అందిపుచ్చుకున్నటువంటి కొంతమంది మాత్రమే దళితులని విభజిస్తున్నారు అంటాను. మనకి ఎక్కడ ఐక్యత ఉన్నది? మాలవుల బిడ్డని మాదిగోళ్ళు చేసుకుంటానులా, మాదిగోళ్ళ బిడ్డని మాలోళ్ళు చేసుకుంటానులా? కంచం పొత్తుందా, మంచం పొత్తుందా? మనకి ఏం పొత్తుంది? ఏ పొత్తు లేదు మనకి. అసలు ఈ రిజర్వేషన్ని వర్గీకరించడానికి సుప్రీంకోర్టు ఏం పరిగణలోకి తీసుకున్నదో తెలుసా? పంజాబ్ రాష్ట్రంలో 1589 గ్రామాలను అధ్యయనం చేసింది.
ఆ 1500 గ్రామాల 89 గ్రామాలను అధ్యయనం చేస్తే అందులో కొన్ని కులాలు, కొన్ని దళిత కులాలు తమ కంటే కింద ఉన్న ఉపకులాలతో మాట్లాడవట. మాట్లాడితేనే అమంగళం అనుకునేటటువంటి పరిస్థితి దళితుల్లో ఉన్నది. మంచినీళ్ళు ఇయ్యరట. ఇక్కడ మన దగ్గర ఎట్లయితే డక్కలోని, బైన్లోని, పంబాలోని మనం చూస్తున్నామో అట్లా పంజాబ్లో కూడా అదే పరిస్థితి నెలకొని ఉందట. గుజరాత్లో, పంజాబ్లో, తమిళనాడులో ఇన్ని రకాలైనటువంటి వివక్షలు ఇవన్నీ కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఒక 4 కమిటీలను వేసింది. 4 కమిటీల రిపోర్ట్స్ని స్వీకరించింది ఈ తీర్పు సుప్రీంకోర్టు ఇవ్వడానికి. ఆ 4 కమిటీలలో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే దళితులంతా సజాతీయులు కాదు అని చెప్పింది. అంటే దళితులంతా ఒక్కటి కాదు. దళితులలో రకరకాల సామాజిక ఆర్థిక వివక్షలు స్పష్టంగా వ్యత్యాసాలు చాలా బలంగా ఉన్నాయని చెప్పింది. ఆ వ్యత్యాసాలని పరిగణలోకి తీసుకుంటే ఈ మేధావులు చాలామంది సిగ్గుతో తల వంచుకోవాలి. మీడియాల ముందు ఒకటి మాట్లాడుతున్నారు, బయట ఒకటి మాట్లాడుతున్నారు, మీటింగ్లు పెట్టుకుని ఒకటి మాట్లాడుతున్నారు. అంటే ఎవరికైతే దక్కాల్సినటువంటి బుక్క దక్కలేదో వాడు ఇవాళ రోడ్డెక్కి 30 ఏళ్ల పాటు డప్పులు కొట్టి పాటలు పాడి ఇన్ని దుర్మార్గాలు చేస్తే మొన్న గోరేటెంకన్న ఒక మీటింగ్లో కృపాకరణ గురించి, సుభద్రక్క గురించి చెప్తున్నాడు. సుభద్రక్క 30 ఎకరాల భూమి ఉన్నటువంటి ఆసామి, మరి వాళ్ళు బాగా వెనుకబడ్డరు అంటమా అని చెప్పి అంటాడు. అంటే ఎక్సెప్షనల్ కేసుల్ని జనరలైజ్ చేస్తూ జనరలైజ్ కేసుల్ని ఎక్సెప్షనల్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఇట్లాంటి ఒక అబద్ధాలు అలాంటివి చెప్పి తర్వాత విశారదన్ మహారాజు గురించి కూడా చెప్తున్నారు. ఆయన మాలా మాదిగలకు పెద్ద డిఫరెన్స్ లేదని చెప్పేసి 10% డిఫరెన్స్ అన్నాడని చెప్పేసి అంటున్నాడు. అని గోరెటెంకన్న ఏమంటాడు, నా దృష్టిలో మాత్రం నాకు 5% డిఫరెన్స్ కనబడుతుంది అంటున్నాడు. అంటే అసలు నేను ప్రత్యక్షంగా చూసింది ఏంటంటే తెలంగాణలో చాలా గ్రామాలలో మాలలు లేరు. ఊరికి ఒక్క కుటుంబం కూడా మాలల ఇండ్లు లేని ఊళ్ళు ఉన్నాయి. మా దేవనకు తెలుసు, వరంగల్లో మనం చూసినాం కదా. అట్లాంటి ఇండ్లు లేనిటువంటి అంటే జనాభా పరంగా చూసుకుంటే అంత తక్కువగా ఉన్నా సరే వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, గత ఒక 5-10 ఏళ్ళుగా గోరెటెంకన్న చెప్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేము కూడా మా జనాభా కూడా ఎక్కువనే ఉన్నది అంటున్నాడు. అంటే ఉట్టినే అంటే సరిపోద్దా? నువ్వు 2011 జనాభా లెక్కల ప్రకారం మాట్లాడుతున్నావా, కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం మాట్లాడుతున్నావా, లేకుంటే కేంద్ర ప్రభుత్వం దాచిపెట్టిన 2021 జనాభా లెక్కల ప్రకారం మాట్లాడుతున్నావా? లెక్కలు తీస్తే తెలుస్తుంది. వర్గీకరణ అమలు కాని 50 ఏళ్లలో మాదిగలకు 50,000 ఉద్యోగాలు వస్తే వర్గీకరణ అమలైనటువంటి 5 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఎన్ని ఉద్యోగాలు నష్టపోయినాం మేము? అంటే ఈ లెక్కలు ఏవి మాట్లాడకుండా కేవలం కంటి తుడుపు చర్యగా ఓకే వర్గీకరణకు మీ మద్దతే కానీ అని చెప్పి మాట్లాడుతూనే మళ్ళీ మీదికెళ్ళి నోటితో మాట్లాడి నొసడితో విక్రించినట్టుగా చేస్తూ ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నంటే అంటే ఇప్పటిదాకా కృపాకరణ చెప్పి ఉంటాడు ఈ వర్గీకరణకి ఇంకా ఏం అడ్డంకులు ఉన్నాయని. ఇప్పుడే ఇళ్ళకంగానే పండుగ కాదు వాస్తవానికి. దీని మీద కూడా వాళ్ళకు కోర్టుకు పోయి కొట్టేయించగల మునగాళ్ళు వాళ్ళు. మన బుక్కని దొబ్బి తినడం వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళు ఈజీగా కొట్టించగలరు, పెద్ద విషయం కాదు. కానీ నేనేమంటున్నా అంటే లెక్కలు తీయాలి. లెక్కలు తీసి ఎవరెవరికి ఎంత అన్యాయం జరిగింది, దీని ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చినప్పుడు ఉపకులాల జనాభా ఎంత, బైన్లోళ్ళ జనాభా ఎంత, డక్కులోళ్ళ జనాభా ఎంత, చిందోళ్ళ జనాభా ఎంత అనేటటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి సర్వే జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్ ది సేమ్ టైం నేను ఏమంటున్నానంటే మాలలకి దీని పట్ల అవగాహన కలిగించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటంటే ప్రభుత్వం చేయాలి పని. మనం చెప్తున్నారు వాళ్ళు, మనం చెప్తే వాళ్ళకి అది చాలా ఇబ్బందికరంగా బాధాకరంగా అబద్ధాల్లాగా ఏదో బొంకుతున్నట్టుగా కనపడుతుంది వాళ్ళకి. కానీ నేనేమంటానంటే ప్రభుత్వమే వాళ్లకు అవగాహన శిక్షణ తరగతులు పెట్టాలి. ప్రతి జిల్లాలో ప్రతి ఊళ్ళో 1000 మంది కూర్చోబెట్టి అరే నాయనా మీకు ఏం పోతలేదురా అయ్యా, మీకంటే మాది వాళ్ళకి 1% ఎక్కువ పోతుంది, ఇంతకాలం మీరు స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల పాటు తిన్నర్రా అనేటటువంటి ఒక అవగాహనని కల్పించినప్పుడు అది పాసిబుల్ అవుతుంది. అసలు ఒక పక్క రిజర్వేషన్లకే ఎసరు పెడుతూ వాడు రాజ్యాంగాన్ని మారుస్తానని వాడు కూర్చున్నాడు కేంద్రంలో, వీళ్ళేమో ఈ 1% పోతుందని చెప్పి వీళ్ళు లొల్లి చేస్తున్నారు. అసలు ఈడబ్ల్యూఎస్ గురించి ఎవడు మాట్లాడు? వీరేంద్ర అన్న, ఈడబ్ల్యూఎస్ గురించి ఎవడు మాట్లాడాడు? వాళ్ళు ఇప్పుడు మీరు సెంట్రల్ యూనివర్సిటీలలో వస్తున్న నోటిఫికేషన్ చూడండి, ఎంత బాధ అనిపిస్తున్నదంటే 4 ఉద్యోగాలు ఉంటే 2 ఈడబ్ల్యూఎస్, 1 ఎస్సీ 1 బీసీ, అంతే 2 వాళ్ళకే పోతున్నాయి. ఇంతకుముందేమో అనధికారికంగా ఓపెన్ కోటా అనిపోయింది, ఇప్పుడేమో అధికారికంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనే పేరుతో పోతున్నాయి. వీటి గురించి మాట్లాడరు మన మేధావులు. ఎంతసేపు ఈ 1% ఎక్కువ పోతుందనే దాని గురించి మాట్లాడతారు తప్ప మిగతా వాటి గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇట్లాంటి చర్చ వీసీకే పార్టీ
స్టార్ట్ చేసి ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిణామం తీసుకున్నది. అన్న దయచేసి ఏపీలో కూడా పెట్టండి, మన విద్యాసాగర్ అన్న కానీ మన బాలసింగం అన్న కానీ వీళ్ళందరితోటి కలిపి అక్కడ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి, అయితే మమ్మల్నే కాదు మళ్ళీ దయచేసి మేము వస్తే మళ్ళీ ఇవే బాధలు, కృపాకర్ అన్న కానీ పిడమర్తి అన్న కానీ మేమందరం ఇవే బాధలు మాట్లాడతాం. కానీ వాళ్ళ పక్షాన కూడా వాళ్ళ ఒపీనియన్స్ ఏమున్నాయో కూడా తీసుకోవాలి. ఒక గంట చక్రపాణి ఏమంటున్నాడు, మల్లెపల్లి లక్ష్మీ సార్ ఏమంటున్నాడు, గోరటెంకనం కూడా పిలువుర్రి, ఆయన కూడా ఇక్కడికి వచ్చి కూడా ఎటువంటి అండి ఏం పర్లేదు. సో కాబట్టి బాధితుడు ఎవడు, వానికి ఏం నష్టం జరుగుతున్నది అనేటటువంటి విషయంలో మనకు లెక్కలు కావాలి. మొత్తం ఎస్సీల జనాభా ఎంత ఉంది, కృపాకర్ అన్న కూడా చాలాసార్లు రాసిండు, ఆయన చెప్పిండు చాలా స్పష్టంగా తెలంగాణలో మాలల జనాభా ఎంత ఉన్నది, మన్నెపోళ్ళు, మాస్టోళ్ళు, బేగరోళ్ళు, ఇట్లా రకరకాల పేర్లతోటి ఉన్నటువంటి నేతకాని ముఖ్యంగా ఈ సుప్రీంకోర్టు తీర్పులో కూడా ఏం పేర్కొన్నదంటే మాలలు చేనేత పనిచేస్తారు, మాదిగలు తోలు సంబంధమైన వృత్తితో పనిచేస్తారు అనేటటువంటి ఒక ఉమామహేశ్వరరావు కమిటీ, ఉమారామస్వామి అనే కమిటీ పేర్కొన్నది. సో దీన్ని బట్టి కూడా ఈ నేత కాని వాళ్ళ దాంట్లో ఉద్యోగుల శాతం ఎంత, అక్షరాస్యత శాతం ఎంత, వెనుకబడ్డోళ్ళు ఎంతమంది, వాళ్ళల్లో నిరుద్యోగులు ఎంతమంది, ఇండ్లు లేని వాళ్ళు ఎంతమంది, ఇట్లాంటి లెక్కలన్నీ తీసి మాట్లాడినప్పుడు మాత్రమే అది న్యాయం జరుగుతుంది తప్ప కేవలం మనం గంపగుత్తగా వీళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళకి అన్యాయం జరిగింది, లేకుంటే మాకే అన్యాయం జరుగుతుంది అనేటటువంటి విషయాలు మనం ఊరికే మాట్లాడితే ఊకదంపుడు ఉపన్యాసాలతోటి లాభం ఉండదు. కానీ దానికి సైంటిఫిక్ అప్రోచ్ తోటి ఖచ్చితంగా సర్వే జరగాలి, ఖచ్చితంగా ముందు మాల సమాజానికి అవగాహన కలిగించాలి, వాళ్ళందరూ దీనికి ఓపెన్గా ముందుకొచ్చి అంగీకరించేటటువంటి ఒక దశను తీసుకురావాలి. ఇప్పటికే చాలా నష్టపోయినాం వాస్తవానికి. మేమంతా ఎక్కడో యూనివర్సిటీల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఉండాల్సినటువంటి ఒక పరిస్థితి లేకుండా పోవడానికి కారణం ఎవడు? ఇవాళ చూడండి మాదిగా సమాజంలో ఎంతమంది మేధావులు బయట ఉద్యోగాలు లేకుండా చాలా కూనరిల్లిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇట్లాంటి సమయంలో ఆ 3 దశాబ్దాల పోరాట ఫలితంగా ఇవాళ సుప్రీంకోర్టు ఆ మాత్రం ఒక తీర్పిచ్చి రాష్ట్రాలకు హక్కిచ్చి ఆ రకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు దాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, దీన్ని దయచేసి ప్రజాస్వామికవాదులు ముఖ్యంగా మా ప్రభంజన్ యాదవ్ అన్న లాంటి వాళ్ళు వర్గీకరణకు మొదటి నుండి మద్దతుగా ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు రాగానే చాలామంది ఓసీ మిత్రులు, బీసీ మిత్రులు నాకు మెసేజ్ పెడతాను, కంగ్రాట్స్ మీరు సాధించిళ్ళు అని. ఎందుకు వాళ్ళు అట్లా పెడుతున్నారు అంటే వాళ్ళకి తెలుసు బాధితులు ఎవరు ఈ సమాజంలో అనేటటువంటి విషయం వాళ్ళకి చాలా స్పష్టంగా ఉంది కాబట్టి ఆ రకంగా మనకు మద్దతు తెలియజేస్తాము మిత్రుల. కాబట్టి దీన్ని చర్చిద్దాం, చర్చించి ముందుకు పోదాం, కృపాకర్ అన్న అన్నట్టు పంచుకుందాం. మనం ఎవరెవరం ఎంత ఉన్నామో వాళ్ళ జనాభాకి అనుగుణంగా వాటాలు వేసుకొని పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది మాత్రమే ప్రజాస్వామిక దృక్పథం అవుద్ది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వీసీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. జై భీమ్.